నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. శ్రీవారి లడ్డు తయారీలో అపవిత్ర పదార్థాలు వినియోగించిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అత్యంత పవిత్రమైన తిరుమలలో జరిగిన ఈ అపచారంపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆందోళనను, భక్తుల ఆవేదనని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీలో నాణ్యత లోపాలు, అపవిత్ర పదార్థాల వాడకంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థ సారథితో పాటు ఉన్నతాధికారులతో తిరుమల అంశంపై సీఎం సమీక్షించారు. లడ్డు తయారీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ముఖ్యమంత్రి ఆదేశించారు. తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్తుతో చర్చించి చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు. భక్తుల విశ్వాసాలు, ఆలయ సాంప్రదాయాలని కాపాడతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. బాబు నీచ రాజకీయాలను ఆయన ఎండకట్టారు. తిరుమలలో నెయ్యి కల్తీ అంటూ రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా వాడుకునే నైజం బాబుది అంటూ వైఎస్ జగన్ దుయ్యపట్టారు. అదేవిధంగా తన వైఫల్యాలని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు కట్టుకథలు చెబుతున్నారని అన్నారు. నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారు. సీఎంగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం కరెక్టేనా? కోట్ల మంది భక్తుల మనోభావాలని దెబ్బతీయటం సబబేనా అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. మనం చేస్తా ఉన్న పని ఏమిటి? అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నాసిరకమైన పదార్థాలు వాడేశారని, యానిమల్ ఫ్యాట్ గీకు బదులు కూడా వాడేశారని, లడ్లు తయారైనాయని, భక్తులు తినేశారని, ఎంతటి దారుణమైన అబద్ధాలు ఆడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ప్లస్ ఆశ్చర్య కలిగించే విషయం ఇంకొకటి చెప్పాలి. అసలు ఈ రిపోర్టు, రిజెక్ట్ అయిన రిపోర్టు మొట్టమొదటిసారి జూలై 12వ తారీఖున, అంటే ఎవరి హయాంలో, ఎవరు ముఖ్యమంత్రి? జూలై 12వ తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు. అంటే ఎవరు ముఖ్యమంత్రి, ఎవరి హయాంలో ఇది? చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో. ఆయన జూన్ 4న ఎన్నికల్లో రిజల్ట్స్ అయినాయి. జూలై 12 ఆయనే ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా శాంపుల్స్ జూలై 12వ తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు. వచ్చిన ట్యాంకర్, ఒక ట్యాంకర్ తిరుపతికి ఆ టైంలో వస్తే, ఈ నెయ్యి సప్లై చేసే ట్యాంకర్ వస్తే దాంట్లో శాంపిల్స్ తీసుకున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో అద్భుతమైన మార్పు వచ్చిందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. చెప్పిన హామీలను అమలు చేసి చూపించామని చెప్పారు. మరికొన్ని హామీల అమలుకి సమగ్ర అధ్యయనం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. స్థానిక 24వ డివిజన్ అంకమ్మనగర్ లో మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించే డోర్ టు డోర్ పర్యటనలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునర్నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. విజయవాడ వరద బాధితులకి సహాయక చర్యలు చేపట్టడంలో చంద్రబాబు వ్యవహరించిన సమయస్ఫూర్తిని దేశం యావత్తు ప్రశంసించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోవలముడి రవీంద్ర, ముత్తినేని రాజేష్, శ్రీరామ్ ప్రసాద్, సుఖవాసి శ్రీనివాసు, కనపర్తి శ్రీనివాసరావు, కసుకుర్తి హనుమంతరావు, మద్దిరాల మ్యాని సాంబశివరావు, డిఎస్ఆర్ మానుకొండ శివప్రసాద్, ఆనంద్ కుమార్, ఆలహరి, నంది సరస్వతి తదితరులు పాల్గొన్నారు. అయితే 3 నెలలు బిఫోర్ ఎలక్షన్, 3 నెలలు ఆఫ్టర్ ఎలక్షన్, ఇప్పుడు మనం మధ్యలో ఉన్నాము. 3 నెలలు ఎలక్షన్ కి ముందు ఎంతమంది సమన్వయంతో ఈ యొక్క అద్భుతమైన విజయాన్ని సంపాదించామో, అదే విధంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత అదే సమన్వయంతో ఈరోజు చాలా సంతృప్తిగా ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటున్నాం, అదే దిశగా మనం వెళ్తున్నాం అనే ఒక ఆనందంతో ఈరోజు మళ్ళీ మనం అందరం కూర్చుని మాట్లాడుకుంటున్నాం. దీని అంతటికీ ఏకైక కారణం మన యొక్క నాయకులు. మా ప్రభుత్వం పట్ల ఒక సర్వే మేమే చేసుకోవడం జరిగింది. ఇది కని విని ఎరగని రీతిలో ఈరోజు ఏ ఒక్కరు కూడా మా పరిపాలన ఎలా ఉంది అని చెప్పి వారి దగ్గరికి వెళ్ళి అడగరు. ఈరోజు మేము చాలా ధైర్యంగా, చాలా ఆనందంగా, చాలా కాన్ఫిడెన్స్గా ఈరోజు వెళ్ళి అడగగలుగుతున్నాము అని అంటే ఇది
మా నిబద్ధతకి నిజాయితీకి నిదర్శనము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కూటమికి ఓటేసి చాలా మంచి పని చేశామనే హర్షాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజల మనసులో నిజంగా చాలా ఆనందంగా ఉంది. దీనికల్లా ఏకైక కారణం ఏ నమ్మకం పెట్టుకొని ఈ కూటమి నాయకుల్ని ఎంచుకున్నారో ఆ నమ్మకాన్ని ఈరోజు నిలబెట్టే విధంగా వచ్చి రాగానే ప్రభుత్వంలో హామీ ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే దిశగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. డిఎస్సీ అంటే ఉద్యోగాల గురించి కానివ్వండి, అన్న క్యాంటీన్లు కానివ్వండి, నిన్న కాక మొన్న వరద ప్రాంతంలో మనం చూసాము విజయవాడ పూర్తిగా మునిగిపోయిన పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు యంత్రాంగం యావత్తు కూడా 2 వారాల్లో అక్కడున్న పరిస్థితుల్ని మళ్ళీ పునరావృతం చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మామూలు స్థితికి చేరడం జరిగింది కేవలం 2 వారాల్లో. అదేవిధంగా పంచాయతీరాజ్లో కూడా ఎప్పుడు కనీవిని ఎరగని రీతిలో ఒకే రోజు పూర్తి గ్రామ పంచాయతీ సభలను ఏర్పాటు చేసి ఏకంగా వరల్డ్ రికార్డుని సాధించడం జరిగింది. 2047 నాటికి ఏపీలో పేదరికం లేకుండా చేయాలని, దేశంలోని గొప్ప రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళిక రూపొందించారని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఇందుకు తగిన విధంగానే ఏపీలో రీసోర్సు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. 2019లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాల మండలం ఇరుకుపాలెం గ్రామంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో అమలు చేసిన పథకాలని ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు. అపార అనుభవంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 100 రోజుల్లో అనేక కార్యక్రమాలు అమలు చేశారని వివరించారు. గత రాక్షస ప్రభుత్వం ప్రజల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడితే ఈనాటి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేసిందని తెలిపారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమాలు చేసి గత ప్రభుత్వం చేసినటువంటి అక్రమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేసి 20 అనేటువంటిది ఒక ప్లాన్ ఇచ్చి ఆ రోజు నుంచి కూడా హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేసినటువంటి గొప్ప విజన్ ఉన్నటువంటి నాయకుడు. మరి వాళ్ళ హైదరాబాదు భారతదేశంలోనే మరి అత్యంత సుందరమైనటువంటి నగరంగా తయారవటం, భారతదేశంలోనే ఒక ప్రధానమైనటువంటి నగరంగా తయారవటానికి కారణం ఆ రోజున ఆయన చేసినటువంటి ప్లానే అన్నటువంటిది. అలాగే ఇవాళ కూడా 2047 47 నాటికి ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలని, ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే అత్యంత గొప్ప రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని, గుజరాత్ని దాటి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆకాంక్షతో 2047 ప్రణాళిక రూపొందించినటువంటి పరిస్థితి. తిరుమల లడ్డూలో కల్తీపై కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తామని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. గవర్నర్ను కలిసి లడ్డు కల్తీ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తాం. వైసీపీ విశ్వసనీయతను కోల్పోయింది. వైఎస్ఆర్ మంచి పేరు సాధిస్తే జగన్ చెడ్డ పేరు తెచ్చుకున్నారు. హామీలు అమలు చేయకుండా గతంలో మోసం చేశారు. రిషికొండపై ఆయన కబ్జాలు చేశారు. వైఎస్ఆర్ కు జగన్ కు పొంతనే లేదు. వైసీపీ అంతమైనట్లే ఆ పార్టీలో జగన్ తప్ప ఎవరూ మిగలరు. సజ్జల విజయసాయిరెడ్డి కూడా అందులో ఉండరు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని షర్మిల తెలిపారు. లడ్డూలు బీఫ్ ఫ్యాట్ తో తయారవుతున్నాయి అని ఇది చిన్న విషయం కాదు. సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఒక ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు హోమ్ మినిస్టర్ గారికి, అమిత్ షా గారికి ఒక లేఖ రాస్తున్నాం. సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని. వైసీపీ పార్టీ విశ్వసనీయత కోల్పోయింది. 5 సంవత్సరాలే అధికారంలో ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో ముఖ్యమంత్రిగా, 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంత చెడ్డ పేరు సంపాదించారు. తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ టీటీడీ ఈవో శ్యామలరావు స్పందించారు. శ్రీవారి లడ్డూ నాణ్యతపై కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయి. నాణ్యతపై పోర్టు సిబ్బందితో మాట్లాడాను. వారు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ లడ్డూ నాణ్యతగా ఉండాలంటే నెయ్యి నాణ్యంగా ఉండాలని చెప్పారు. నెయ్యి నాసిరకంగా ఉందని గుత్తేదారులకు చెప్పాం. నెయ్యిలో నాణ్యత లోపాన్ని నేను కూడా గమనించాను. నెయ్యి నాణ్యత
నిర్ధారణకి టీటీడీకి సొంత ప్రయోగాలు లేవు. నెయ్యి నాణ్యత నిర్ధారణకి టీటీడీకి సొంత ప్రయోగశాల లేదు. నెయ్యి నాణ్యతపై అధికారులు గతంలో పరీక్షలు చేయలేదు. నాణ్యత నిర్ధారణ కోసం బయట ల్యాబ్స్ పై ఆధారపడాల్సిన పరిస్థితి. 411 రూపాయలకే కిలో నెయ్యి సరఫరా చేశారు. నాణ్యమైన నెయ్యిని అంత తక్కువ ధరకి సరఫరా చేయలేరు. మేము హెచ్చరించిన తర్వాత గుత్తేదారులు నాణ్యత పెంచారని ఈవో తెలిపారు. లడ్డు క్వాలిటీ అనేది పడిపోయింది. తర్వాత లడ్డూలో గీ క్వాలిటీ కూడా బాగాలేదు. చాలా రాంగ్ కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇక్కడ యానిమల్ ఫ్యాట్స్ కూడా వాడుతున్నారు అనే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. వీటి మీద దృష్టి పెట్టి తిరుమల యొక్క పవిత్రత కాపాడాలి అని, అలాగే వచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత అంటే 16వ తారీఖున నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ అందరితోని మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుంటే గీ క్వాలిటీ బాగాలేదనేది చాలామంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. లడ్డూ పోటు మనకున్న స్టాఫ్ కూడా వాళ్ళు కూడా దీనివలన లడ్డూ క్వాలిటీ దెబ్బతింటుంది అనేది ఒకటి. బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీపై తప్పుడు కేసు పెట్టిన వ్యవహారంలో వైసీపీ నేత పోలీసులు అరెస్టు చేశారు. జత్వానీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో వేరే రాష్ట్రంలో ఉన్న విద్యాసాగర్ ని అరెస్టు చేశారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు విద్యాసాగర్ తన స్నేహితుడి మొబైల్ వినియోగించారు. అయినా సాంకేతికత సాయంతో నిందితుడిని పట్టుకున్నారు. ఫోర్జరీ పత్రంలో తనపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసి ఇబ్బందులకి గురి చేశారని జత్వానీ ఇటీవల ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇందులో ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణ, విశాలగున్ని కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. పోలీసులు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ని A1 గా చేర్చారు. అతనితో పాటు మరికొందరిని FIR లో పేర్కొన్నారు. తప్పుడు ఆధారాలని సృష్టించడం, నేరానికి పాల్పడినట్లు తప్పుడు ఆరోపణలు చేయటం, పత్రాలని ఫోర్జరీ చేయటం, తప్పుడు రికార్డుల్ని తయారు చేయటం తదితర ఆరోపణలపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రత సామాజిక బాధ్యతగా పౌర సమాజం స్వీకరించాలని చెప్పారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఏటి అగ్రహారం SKBM స్కూల్లో ఎమ్మెల్యే గల్లా మాధవి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్ని నందనవనంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. విద్యార్థులకి రక్షిత తాగునీటితో పాటు నాణ్యమైన భోజనం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలియజేశారు. ఈ దిశగా నిరంతరం పర్యవేక్షించాలని స్కూల్ HMను ఎమ్మెల్యే ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముత్తినేని రాజేష్, శ్రీరామ్ ప్రసాద్, సుకువాసి శ్రీనివాసు, DSR, గుర్రం ప్రసాద్, నంది సరస్వతి తదితరులు పాల్గొన్నారు. పిల్లలు రోజు నీళ్లు పోయాలి, చూడటం కాదు. ఒకసారి అక్కడ ఒకసారి అక్కడ నుంచి. నమస్కారం అండి. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు SKBM స్కూల్లో మొక్కలు నాటడానికి రావడం జరిగింది. ప్రాంగణం అంతా తిరిగి చూడడం జరిగింది. చక్కగా మొక్కలు నాటి, అంటే పర్యావరణ పరిరక్షణ ఎంతో ముఖ్యం. మనకి స్వచ్ఛంగా ఉండాలి అంటే స్వచ్ఛమైన గాలి పీల్చాలి. దానిలో భాగంగానే ఈరోజు మొక్కలు నాటుకోవడం జరిగింది. అదేవిధంగా కాంపౌండ్ మొత్తం కూడా తిరిగి చూడడం జరిగింది. స్వచ్ఛంగా ఉండాల్సిన స్కూల్ కాంపౌండ్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. స్థానికంగా పిల్లలు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ప్రిన్సిపల్ గారి దృష్టికి అది తీసుకెళ్లడం జరిగింది. చాలా త్వరితగతిన దానికి పరిష్కారం చూపిస్తామని చెప్పారు. ఒక వారం రోజుల్లోనే వీటన్నిటికీ పరిష్కారం వస్తుంది. అదేవిధంగా క్వాలిటీ ఫుడ్ ఇచ్చే విధంగా కూడా యంత్రాంగం మొత్తం కూడా పనిచేస్తుంది. పిల్లలకి స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన ఆహారము అందించడమే ప్రభుత్వాల లక్ష్యం కాబట్టి వాటి కోసం నిరంతరం యంత్రాంగం, ప్రభుత్వ ప్రతినిధులు పనిచేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మొత్తం పర్యవేక్షించడం జరిగింది. కొన్ని లోపభూయిష్టమైన పరిణామాలు చూడడం జరిగింది. వాటికి కూడా దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. అవన్నీ ఒక వారంలోనే మారతాయి అని చెప్పి యంత్రాంగం మొత్తం కూడా హామీ ఇవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి ప్రసాదాలలో కల్తీ నెయ్యి వినియోగం అత్యంత బాధాకరమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ రమేష్ నాయుడు తెలిపారు. టీటీడీలో పనిచేసిన ధర్మారెడ్డి కూడా కల్తీ నెయ్యి వచ్చిన విషయం అంగీకరించారని గుర్తు చేశారు. నాణ్యత విషయంలో కొన్ని లారీలను వెనక్కు పంపించినట్లు తెలిపారు. మరి అలాంటి కంపెనీలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారం వెనుక క్రైస్తవ మిషనరీల హస్తం ఉందని అనుమానం కలుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శక పాలన జరుగుతుందని తెలియజేశారు. ఈ సమావేశంలో బీజేపీ నేతలు వనమ నరేంద్ర, ఇతర నేతలు పాల్గొన్నారు. తెలుసు, ప్రపంచంలోనే అతి పవిత్రమైనటువంటి హిందువుల యొక్క ధార్మిక సంస్థ ఏదన్నా ఉందంటే భగవంతుడు కొలువై ఉన్నటువంటి తిరుమల. అలాంటి తిరుమలకు సంబంధించినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో ఆ ప్రసాదానికి సంబంధించినటువంటి ఆరోపణలు రావడం బాధాకరమైనటువంటి విషయం. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా 7 కొండల్ని 2 కొండలు చేయాలనేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ రోజుల్లో భారతీయ జనతా పార్టీ హిందూ ధార్మిక సంస్థలు అడ్డుకున్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనునిత్యం తిరుమల మొదలుకొని సోదరుడు చెప్పినట్లు కాకాని గుడి వరకు అపచారమైనటువంటి కార్యక్రమాలు నిరంతరం జరిగాయి. బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, నేను పరమ భక్తుడిని చెప్పుకునేటువంటి ధర్మారెడ్డి గారు ఆయన హయాంలోనే ఈ యొక్క నెయ్యి కల్తీది వాడారు అనేటువంటి విషయం వాస్తవం. వాడినటువంటి నెయ్యి ఏదైతే ఉందో తను కూడా చెప్పుకుంటున్నాడు. తన హయాంలో చాలా సంస్థలకు సంబంధించినటువంటి లారీలన్నీ కూడా నేను ఎన్నిక పంపించాను. దాదాపు 18 ట్యాంకులు నెయ్యి ఎన్నిక పంపించడం జరిగింది. కల్తీ నెయ్యి, నాసిరకమైనటువంటి నెయ్యిని. అలాంటి సరే ఆ పంపించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలను ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టలేదు? ధర్మారెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఒకవేళ ఆయన కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి ట్యాంకులను కన్నా ఎన్నిక పంపించినట్లయితే తర్వాత ఆ సంస్థల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎందుకు కొనుగోలు చేస్తూ వచ్చారు? ఒకటి. లేదు అనుకుంటే ఆ సంస్థలకు సంబంధించినటువంటి నెయ్యి విషయంలో నీకేమన్నా ముడుపులు ముట్టాయా? రెండిట్లో ఏదో ఒకటి అయితే ఒప్పుకోవాలి. కల్తీ నెయ్యి సప్లై చేసినటువంటి దాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయావు, బ్లాక్ లిస్ట్లో పెట్టలేకపోయావు? లేదు నేను స్వచ్ఛమైనటువంటి వ్యక్తిని, వాళ్ళు కల్తీ సరుకు పంపిస్తే నేను వెనక్కి పంపించాను అంటే దానికి కూడా జవాబుదారి నువ్వే తీసుకోవాలి. ఎందుకు తర్వాత కూడా ఆ సంస్థలను కొనసాగించావు? ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అర్బన్ టీడీపీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్ తెలిపారు. గుంటూరు రైల్పేటలోని అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా డేగల ప్రభాకర్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళులాగా భావించి సీఎం చంద్రబాబు పరిపాలన చేస్తున్నారని ఆయన తెలియజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వృద్ధులకి 4000 పెన్షన్, ఉద్యోగులకి 1వ తేదీనే జీతాలు అందుతున్నాయని చెప్పారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిలో రాష్ట్రాన్ని వెనకపడే విధంగా చేసిందని తెలియజేశారు. వైసీపీ నాయకులు చేసిన అరాచకాలకి ఎందరో ప్రజలు ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. 100 రోజులు పూర్తి చేసుకుంది. బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా ఇది మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వల్ల అభివృద్ధి, సంక్షేమం మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు 2 కళ్ళల్లాగా చూసుకుంటూ ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ ఉన్నారు. ఈ రోజున కన్నబిడ్డల్లాగా ఎందుకంటే మొన్న వరద వచ్చి ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో రాత్రింబౌళ్ళు అక్కడే ఉండి మరి ముంపు బాధితుల్ని ఒక అన్నలాగా ఏదైతే ప్రజలందరూ కూడా భావిస్తారో అలానే పెద్ద దిక్కులాగా ఇంటికి దగ్గరుండి చూసుకొని ఆ వరద ముంపు బాధితులను కూడా ఎప్పుడు చేర్చుకొని వాళ్ళకి మంచి ప్యాకేజీ, మన ఇంట్లో జరిగిన నష్టంలాగానే పూర్తిగా భావించి వాళ్ళకి మంచి ప్యాకేజీ, వాళ్ళకి నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కళ్ళను కూడా ఈ రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీ యంత్రాంగాన్ని అందరూ కూడా ఇమ్మీడియట్లుగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేయించి ప్రతి ఒక్కళ్ళను కూడా పాల్గొనేటట్టు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కళ్ళం కూడా చెప్పక తప్పదు ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం గుంటూరు నందివెలుగు రోడ్డు జెండా చెట్టు వద్ద నుంచి ప్రారంభమై కార్యక్రమంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వర, డిప్యూటీ మేయర్ షేక్ సజ్జీలా పాల్గొన్నారు. ప్రతి ఇంటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకి వివరించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 100 రోజుల్లో చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ఇది మంచి ప్రభుత్వం పేరుతో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకి వివరించామని తెలియజేశారు. గత ప్రభుత్వంలో పెన్షన్లు పొందని వారు, రోడ్లు లేక, కరెంటు సరిగ్గా అందక, మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజల్ని పలకరించే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకోవటం జరిగిందని తెలియజేశారు. రాష్ట్ర ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా పెన్షన్ల విషయంలో మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మాదని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పేదవారి ఆకలి తీర్చడానికి 100 అన్నా క్యాంటీన్లని ప్రారంభించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో నందివెలుగు రోడ్లు పట్టించుకునే నాదుడే లేకుండా పోయారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలు ఇబ్బందులు పడకుండా బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలియజేశారు. గుంటూరు నగరాన్ని శరవేగంగా అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్న కూటమి ప్రభుత్వంలోని నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ 100 రోజు పరిపాలనలో చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళాలన్న ఆలోచనతో ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని తీసుకొని ఇంటింటికి తిరిగి, ముఖ్యంగా గత ప్రభుత్వంలో పెన్షన్ నోచుకోక, రోడ్లు లేక, విద్యుత్తు సరిగా సరఫరా కాక, అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడినటువంటి ప్రజలను పలకరించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా గుంటూరు నగరంలోని పాత గుంటూరు ప్రాంతంలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.